గైస్ జానథన్ మేజర్స్ యొక్క కేసు గురించి వస్తున్న ప్రతి డీటెయిల్స్ ని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. కాకపోతే కొంతమంది అయితే నమ్మినప్పటికీ కొంతమంది ఇన్స్టాలో డౌట్స్ అడిగారు. అదేంటి ఇప్పుడు మొన్నంతా కూడా క్లియర్ అయిపోయిందని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మొత్తం అంతా కూడా మార్వెల్ లో కూడా లోకి సీజన్ 2 గానీ అప్కమింగ్ ఫిల్మ్స్ అన్ని ప్లాన్ చేసి పెట్టుకున్నారు. అంతా అప్పుడు క్లియర్ అయిపోయింది కదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవన్నారు. మొత్తం అన్ని కూడా ప్రూఫ్స్ ఈయన చూపించాడన్నాడు. మళ్ళీ ఇప్పుడు అంతా కూడా కేసు తారుమారు అవడం ఏంటి, ఇలా జరిగితే మార్వెల్ నుండి తొలగిస్తారు కదా, ఇది జరగలేంది కదా అని చెప్పి అడిగారు. ఇక్కడ ఏంటంటే ఏ రోజు ఎలా మారుతుందో మనకి క్లారిటీగా తెలియదు అనమాట. కోర్టులోని పర్సనల్ గా మనలో ప్రతి ఒక్కరికి కోర్టులోకి వెళ్లి కేసెస్ చూసినంత అనుభవం గానీ ఎక్స్పీరియన్స్ గానీ ఓన్ గా లేకపోవచ్చు. కాకపోతే మనకు తెలిసిన వాళ్ళలోని ఇలాంటి ఇష్యూస్ గట్ట మనం బయట వినడం గానీ ఫిల్మ్స్ లో కూడా చూసుంటాం. సో రోజు బట్టి ప్రూఫ్స్ బట్టి మారుతూ ఉంటుంది అనమాట. సో అంతవరకు ఆయనకి నార్మల్ గా ఉన్నప్పటికీ అన్ని ఎగ్నెస్ట్ గా వచ్చేసాయి అనమాట. వరుసగా ఎగ్నెస్ట్ గా వచ్చేసి అన్ని కూడా ప్రూఫ్స్ అన్ని మెసేజ్ గానీ వాయిస్ మెసేజ్ గానీ, దాంతో పాటు మొన్న వీడియో ఒకటి లీక్ అయింది. దాని గురించి ఒక్కటే మన ఛానల్లో అప్డేట్ చేయలేదు, కొద్దిగా లేట్ అయింది. ఆ టైంలో బిజీగా ఉన్నాను 2 రోజులు. సో ఫైనల్ గా అయితే తీర్పు అయితే వచ్చేసింది గైస్. ఈయన గిల్టీ అని చెప్పి ప్రూవ్ అయిపోయింది. మరి ఈయన ఏం కూడా మాట్లాడడానికి లేదనమాట. కంప్లీట్ గా ప్రూఫ్స్ అన్ని కూడా ఈయనకి ఎగ్నెస్ట్ గా వచ్చేసాయి. ఈయన చేసిన తప్పులు అన్నింటినీ గురించి కూడా మొత్తం ఈయన బిహేవ్ చేసిందంతా కూడా ఆమె చెప్పిందంతా కూడా నిజమని ప్రూవ్ అయిపోయింది. సో February 6th ఈయన్ని జైల్లో పెడుతున్నారు. కరెక్ట్ గా 1 year వరకు సెంటెన్స్ వేశారనమాట. సో దీంతో మార్వెల్ నుండి డైరెక్ట్ గా ఇక జానథన్ మేజర్స్ ని తొలగించేశారు. ఓన్లీ మార్వెలే కాదు, ఇక హాలీవుడ్ లో కూడా ఆయనకి ఛాన్సెస్ రాకపోవచ్చు. మళ్ళీ చాలా కష్టం అవుతుంది. మీరు క్రీడ్ 3 ఫిల్మ్ చూసి ఉంటారు. అందులో జానథన్ మేజర్స్ ప్లే చేసిన క్యారెక్టర్ కూడా జైల్లో చాలా ఇయర్స్ ఉన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ బాక్సర్ కావడం, సో ఇలాంటివన్నీ కూడా అవ్వదనమాట. రియాలిటీలోని చాలా కష్టం అలా అవ్వడం. మొత్తం అంతా జైలు నుండి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ప్రొఫెషనల్ కెరీర్ కావాలంటే చాలా చాలా కష్టం. అందులోని హాలీవుడ్ లాంటి చాలా పెద్ద ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద యాక్టర్స్ కి పెద్ద పెద్ద ఛాన్సెస్ వచ్చిన తర్వాత కనుమరుగైపోయారు అనమాట. మళ్ళీ ఎవరు కూడా కనిపించకుండా పోయారు. అలాంటి ఛాన్సెస్ దొరకకుండా చాలా కష్టం అవుతుంది అలాంటి ఇండస్ట్రీలోని సర్వైవ్ అవ్వాలంటే. నిజంగా యాక్టర్ జానథన్ మేజర్స్ కి చాలా మంచి యాక్టింగ్ టాలెంట్ అయితే ఉంది. నిజంగా కెరీర్ కూడా ఆ విధంగానే ఎదిగింది. ఒక రేంజ్ కు వెళ్లాల్సిన టైంలోని కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయింది. ఇక మరి అప్కమింగ్ గా రాబోతున్న క్యాంగ్ ఫిల్మ్స్ లోని ఎవరిని రీకాస్ట్ చేస్తారో, క్యారెక్టర్ ని ఎలా ప్లాన్ చేస్తారో తెలియదు కానీ మార్వెల్ అనుకున్న ప్లాన్స్ అన్ని కూడా బుగ్గిపోలైపోయాయి. ఇప్పటికే కొద్దిగా ప్రాబ్లమ్స్ లో ఉన్న మార్వెల్ కి మరికొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ట్రాగా క్రియేట్ అయ్యాయి. మరి ఎక్స్మెన్ క్రాస్ ఓవర్ తో ఏమైనా కొద్దిగా చేంజెస్ చేయాలి. బట్ క్యాంగ్ క్యారెక్టర్ ని ఆల్రెడీ బాగా రాసుకున్నారు. కంటిన్యూ చేయాల్సిన ఉద్దేశం వాళ్ళకు ఉండుంటే మాత్రం ఖచ్చితంగా రీకాస్ట్ చేయక తప్పదు. బట్ ఆడియన్స్ అయితే వెంటనే యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే చేసిన తక్కువ ఫిల్మ్స్ అయినా క్యాంగ్ గా ఫిక్స్ అయిపోయారు. మైండ్ లో ఫేస్ అంతా కూడా ఇక జానథన్ మేజర్స్ కనిపిస్తుంది. అంత బాగా యాక్ట్ చేశాడు కూడా. రిప్లేస్ చేయాలంటే ఒకే ఒక ఆప్షన్, విల్ స్మిత్ లాంటి ఒక పెద్ద స్టార్ హీరోని తెచ్చారు అనుకోండి. చాలా మంది ఆడియన్స్ కి ఫ్యాన్స్ కి అందరికి కూడా పెద్ద హీరో కాబట్టి ఇక ముఖం అంతా కూడా యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఒక 100% ఉండాల్సిన నెగిటివిటీని 60 నుండి 70% వరకు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ విల్ స్మిత్ బాగా పర్ఫార్మ్ చేసి కొన్ని ఫిల్మ్స్ వరకు సూట్ అయిపోయాడు అనుకోండి, ఇక అందరూ కూడా మర్చిపోతారు. ఆల్రెడీ సూసైడ్ స్క్వాడ్ లోని విల్ స్మిత్ విలన్ గా యాక్ట్ చేశాడు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. ఒకవేళ వాళ్ళు అనుకోకపోతే డెనిల్ వాషింగ్టన్ గారి అబ్బాయి, అదే టెనెట్ లోని హీరో జాన్ డేవిడ్ వాషింగ్టన్ అయినా సరే సూట్ అవుతాడు. కాకపోతే అంత పెద్ద ఆదరణ రాదేమో ఆడియన్స్ నుండి అనుకుంటున్నాను. మరి చూద్దాం ఏం చేస్తారు మార్వెల్ వాళ్ళు. మొత్తం ఒక్కసారిగా కేసు అంతా కూడా రివర్స్ అయిపోయి మొత్తంగా ఈయన కెరీర్ అంతా ఇక కొలాప్స్ అయిపోయింది. ఇక మర్చిపోవడమే జానథన్ మేజర్స్ గురించి. మొత్తానికి మీకైతే వీడియో గురించి న్యూస్ గురించి క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. తెలియని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి వీలైతే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.